హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మీకోసం హెల్తీ అండ్ టేస్టీ. ఈసారి మీ పిల్లల బర్త్‌డేస్‌కి బయట నుండి కేక్ తేకుండా ఇలా ఇంట్లోనే హెల్తీగా, టేస్టీగా చేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు. కేక్ తయారీ కోసం ఒక బౌల్‌లోకి డేట్స్‌ని తీసుకొని, పాలని యాడ్ చేసుకొని, వేడి పాలల్లో ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇలా సోక్ చేసుకున్న తర్వాత ఒక కేక్ టిన్‌ని తీసుకొని దానికి ఆయిల్‌ని అప్లై చేసుకొని, అలాగే పిండిని స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చూపిస్తున్నాను. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి డేట్స్ ఇంకా మిల్క్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇలా స్మూత్‌గా గ్రైండ్ అయ్యాక అందులోకి 1 కప్ వరకి ఆయిల్‌ని యాడ్ చేసుకోండి. తర్వాత అందులోకి 4 ఇలాచీలు లేదా వెనిలా ఎసెన్స్‌ని యాడ్ చేసుకోండి. మళ్ళీ మిక్సీ పట్టుకొని ఇలా పేస్ట్‌లా టర్న్ అవ్వాలి. ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోకి 1 కప్ వరకి రాగి పిండిని యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకి గోధుమ పిండి, 1 టీ స్పూన్ వంట సోడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వన్ డైరెక్షన్‌లో రౌండ్‌గా లేదా కట్ అండ్ ఫ్లోర్‌లో మెథడ్‌లో మిక్స్ చేసుకోండి. మధ్య మధ్యలో కొన్ని మిల్క్‌ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి. లూజ్‌గా అయ్యే వరకి మిల్క్‌ని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. బ్యాటర్ అనేది లూజ్‌గా కాకుండా, థిక్‌గా కాకుండా మామూలుగా మీడియంగా ఉండాలి. మిల్క్‌ని యాడ్ చేసుకొని కలుపుకుంటూ, చూసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో వచ్చే వరకి కలుపుకోవాలి. ఇలా లూజ్‌గా, జారుడుగా ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ టిన్‌లోకి ఈ బ్యాటర్‌ని వేసుకోవాలి. ఈ బ్యాటర్‌ని మొత్తం వేసుకొని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అందులోకి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్నగా చాప్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నిటిని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను బాదం అలాగే జీడిపప్పులు తీసుకున్నాను. ఇలా కేక్ మొత్తం కవర్ అయ్యేలా డ్రై నట్స్‌ని యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మందంగా ఉన్న కడాయి లేదా ఒక పెద్ద బగోని తీసుకొని అందులోకి స్టాండ్ లేదా ప్లేట్‌ని పెట్టుకొని ఇలా సెట్ చేశాక 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేశాక కేక్ బ్యాటర్‌ని ఇందులోకి పెట్టుకొని మూత పెట్టుకొని గాలి పోకుండా పైన బరువైన వస్తువుని పెట్టుకొని 30-35 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి, బేక్ చేసుకోవాలి. కేక్ బేక్ అయిపోయిన తర్వాత ఈ కేక్‌ని కంప్లీట్‌గా కూల్ అవ్వనివ్వాలి. కూల్ అయిన తర్వాత కేక్ టిన్‌లో సైడ్‌కి లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకున్న తర్వాత ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే అంతే, హెల్తీ టేస్టీ కేక్ రెడీ అయిపోయింది. చాలా హెల్తీ అండి. కేక్ రాగి పిండితో చేసాం కాబట్టి ఇందులో షుగర్ వాడలేదు, బెల్లం వాడలేదు, ఇంకా పెరుగు కూడా వాడలేదు, మైదా కూడా వాడలేదు. చాలా అంటే చాలా హెల్తీ. మీ పిల్లలకు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కామెంట్‌లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.